మనతో పాటుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్తారు? ఎన్నో దశాబ్దాల కళ ఇది. ట్యాంక్ బండ్ పైన అన్ని విగ్రహాలు ఉంటాయి. జ్యోతిబా పూలే అలాగే సావిత్రిబాయి పూలే ఖచ్చితంగా విగ్రహాలు కావాలని కలగన్నటువంటి మీకు ఇప్పుడు కనబడతా ఉంది రేవంత్ పరిపాలనలో. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ ఘట్టాన్ని చూస్తూ ఉంటే? అంటే ఈరోజు ఒక చారిత్రకమైన దినం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ సోదరులు జ్యోతిరావు పూలే గురించి చదువుకున్నారు, చూశారు, ఆయన గురించి విన్నారు. కానీ స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక డిసిషన్ తీసుకొని బీసీల పట్ల మనకున్న ప్రేమ పట్ల చూసినట్లయితే ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఎంతోమంది గత ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి, కానీ ఏనాడు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ ఎవరు కూడా తీసుకోలేరు. కేవలం ఒక ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒక ఆలోచన, ఇప్పుడే నాగేంద్రన్న గారు చెప్పినట్టు నాగేంద్రన్న ఇచ్చిన రిప్రజెంటేషన్ కావచ్చు, ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే పక్కనే ఇతర స్టేచ్యూలు కూడా ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో పెడితే ఒక మెసేజ్ గట్టిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా ఎందుకు డిసైడ్ చేశారంటే ఈ ప్రాంతంలో బీసీ సోదరులు ఎక్కువ మంది ఉంటారు. అందరూ అన్ని సంబంధ వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖైరతాబాద్ నియోజకవర్గం. మరి అలాంటిది నాగేందర్ అన్న ఇచ్చిన రిప్రజెంటేషన్స్, మళ్ళీ బీసీ సంఘాలు చాలామంది కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా డిసిజన్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయన ఒక ఆలోచన అంటే మనం చూసాం గతంలో ఏ ప్రభుత్వం చేయండి ఈరోజు కులగరణ చేసిన విషయం కూడా మనకు తెలుసు. అది ఎవరు చేశారంటే కేవలం ఒక ముఖ్యమంత్రి ఒక ఆలోచన ఆయన చేయాలని ఒక తపన, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచనని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక తపనతోని ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దలు బీసీ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఒక సంకల్పంతో చేయడం జరిగింది. మరొకసారి నేను చిన్నప్పటి నుంచి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గురించి విన్నాను, చదివాను. కానీ స్వయంగా ఒక స్టాచ్యూ పెట్టి అంటే ఒక అవకాశం కల్పించిన నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. ఇది రాబోయే తరాలకు ఒక ఇన్స్పిరేషన్ డే ఈరోజు. ఎందుకంటే ఒక జ్యోతిరావు పూలే అలాంటి స్టాచ్యూ ఈరోజు మనకు ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. ఎంతో అంటే సంబంధ వర్గాలు తెలంగాణనే కాదు, ఇప్పుడే నాగేంద్రనే చెప్పినట్టు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అరే తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే స్టాచ్యూని పెడుతున్నారని దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. ఎందుకంటే నాగేందర్ అన్ననే ఒక మా అందరికీ కూడా గతంలో బీసీ సోదరులు అందరూ కూడా నాగేందర్ అన్న వెంబడి నడవడం జరిగింది. నాన్నగారు అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, హైదరాబాద్ నగరంలో మీ అందరికీ పరిస్థితులు తెలుసు. ఈరోజు ఆయన నాయకత్వంలో ఈరోజు ఈ స్టాచ్యూ కూడా పెట్టడం అంటే మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. రేపు రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈరోజు స్టాచ్యూ పెట్టడమే కాదు, ఇది కేవలం పెట్టి మర్చిపోవడం కాదు, రాబోయే రోజులలో జ్యోతిరావు పూలే వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, మేమందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా పెద్ద ఎత్తున కూడా చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ విగ్రహం సాక్షిగా బీసీలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో? తప్పకుండా మీరు సాయంత్రం మీటింగ్కి రండి, మీరు కూడా మీటింగ్లో భాగస్వామ్యం కావాలని మీరు అందరూ కూడా చూస్తారు. ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా ఎవ్వరికి కూడా ఎవరికి కూడా ఏమైనా కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే ముఖ్యమంత్రి. నిన్న కూడా చూసాం మైనార్టీ సోదరులకు ఏ విధంగా ఎంకరేజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడే నాగేంద్ర అన్న చెప్పినట్టు హౌసింగ్ స్కీమ్ పట్ల ఏ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఈరోజు కూడా మేము అడిగడం అంటే మాకు ఈరోజు ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. ఈరోజు నేనైనా నాగేంద్రన్ అన్న పోయి రేవంత్ అన్న మాకు ఇది కావాలంటే ఇమీడియట్లీ శాంక్షన్ చేసే పరిస్థితిలో మా ముఖ్యమంత్రి గారు ఉండడం మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. ఇది దానం నాగేందర్, అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఇక్కడ జ్యోతిబా పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే ఇద్దరికి సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి విషయంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.